హాయ్ అండి. ఇప్పుడు యూఏఈ అంటే దుబాయ్‌లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో, కొత్తగా వచ్చినోళ్ళకి ఈ కొంచెం ఇన్ఫర్మేషన్‌గా ఉంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే కొంచెం హెల్త్ పరంగా బావుంటదనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా దుబాయ్ వచ్చినోళ్ళు ఈ వీడియో చూడండి. మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఏంటంటే, మనం ఇప్పుడు దుబాయ్ కంట్రీలో 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల లోపు ఎండైతే ఉంటదన్నమాట. సో, చాలా హాట్‌గా ఉంటది. ఫస్ట్ మనం బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఫేస్‌కి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా మంచిది. సో, అదొకటి. తర్వాత వాటర్. వాటర్ కనీసం 3 నుంచి ఒక 5 లీటర్ల వాటర్ డైలీ తాగేలా చూసుకోండి. దాంతో పాటు ఎలక్ట్రోలైట్స్ ఏదన్నా పొకారి స్వెట్ అని కొన్ని ఉంటాయి. ఆహ్, దా అవి తాగడానికి ట్రై చేయండి. సో, దానివల్ల ఏంటంటే కొంచెం లేదంటే సాల్ట్ వాటర్ లైట్‌గా సాల్ట్ కలుపుకొని వాటర్‌లో సాల్ట్ వాటర్ తాగండి. అది చాలా మంచిది. ఎందుకంటే మనకి మొత్తం బాడీలోంచి వాటర్ అంతా స్వెట్టింగ్ రూపంలో బయటకొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా మన బాడీ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతాయన్నమాట. సో, ఓపిక ఉండదు. సో, అలా అవ్వకుండా ఉండడానికి వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. ఇంకోటేంటంటే 12:30 నుంచి 3 గంటల లోపు మధ్యలో ఎక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. చాలా అంటే చాలా ఎండ ఎక్కువ ఉంటది. ప్రత్యేకంగా బయట వర్క్ చేసేవోళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఏదైనా లైక్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో గానివ్వండి, లేకపోతే ఈ వెల్డింగు లేదంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్‌లో బయట వర్క్స్ ఉంటాయి. డైరెక్ట్ సన్‌లైట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి. చాలా మంచిది. ఇంకొకటి కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఇక్కడ కొత్తగా లైసెన్స్ చేపించి కొత్తగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళైతే ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ చేపించొద్దు కారు. కొంచెం గ్యాప్ ఉంచుకోండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని మీరు పెట్రోల్ కొట్టించుకోండి. ఇంకోటేంటంటే కారులో పిల్లల్ని గానీ, లేదంటే పెట్స్‌ని గానీ కారులో వదిలేసి కార్ ఆఫ్ చేసి మాత్రం ఎటు వెళ్ళొద్దు. మీరొచ్చేసరికి అక్కడ ఏం జరుగుద్దో మీరు ఊహించలేరు కూడా. అంత హీట్ జనరేట్ అయితది. ఇంకోటేంటంటే పార్కింగ్ చేసున్న కారులో ఆపుకొని విండోస్ క్లోజ్ చేసిన మాత్రం కారులో ఉండొద్దు. ఆక్సిజన్ అసలు దొరకదు మీకు. ఐ మీన్ విండోస్ ఆఫ్ చేసుకొని విండోస్ క్లోజ్‌లో కిందకున్నా సరే బండి ఆఫ్‌లో ఉందంటే మాత్రం ఆ హీట్‌కి అసలు తట్టుకోలేరు. బాడీ మొత్తం చాలా పాడైపోద్ది. సో, కారు నడిపేవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేంటంటే ముఖ్యంగా అంటే ఇలా చెప్తున్నానని కాదు, డ్రింక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నైట్ చాలా ఎక్కువ తాగుతారు. వీకెండ్స్ చాలామంది తాగుతారు. అలా తాగేసి నార్మల్‌గాను తినకుండా పడుకుంటారు. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో, ఇంకొకటి విషయం, మీరు డ్రింక్ చేసి వర్క్ వెళ్ళినా కూడా ఆ రోజు మీరు చాలా టైర్డ్‌గా ఫీల్ అవుతారన్నమాట. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. మెయిన్ రీజన్ అనమాట. చాలామంది గల్ఫ్‌లో మీ స్నేహితులు ఎవరినైనా అడగండి. గల్ఫ్‌లో ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకి ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ అన్నమాట. సో, డ్రింక్ చేసినా కూడా ఏం చేసినా వాటర్ కంటెంట్ మన బాడీలో వాటర్ లెవెల్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అది మెయిన్ థింగ్. సర్లే మనకి ఏమవ్వదు అని మాత్రం అనుకోవద్దు. కొంచెం ఈ హీట్ జనరేట్ చేసే ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. కొంచెం ఫ్రూట్స్ అవి తినండి చక్కగా. డైలీ బనానా తినేలా చూసుకోండి. లేదంటే బటర్ మిల్క్ ఇలాంటివి ఏమైనా తాగండి. ప్రతి దాంట్లో కొంచెం లైట్‌గా సాల్ట్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కొంచెం బాడీలో వాటర్ బయటకు వచ్చినప్పుడు అది మనకి యూజ్ అవుద్ది. ఒకవేళ మీరు కొత్తగా దుబాయ్ వచ్చినట్లయితే మీరు ఎక్కడికన్నా ఇంటర్వ్యూ పర్పస్ లేదంటే ఎక్కడికన్నా బయటికి తిరుగుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక అంబ్రెల్లా గొడుగుని క్యారీ చేయండి. మీతో పాటు ఎవరు నవ్వుతారు ఏదో అనుకుంటారని కాదు, ఒక గొడుగుని క్యారీ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ కూడా ఎప్పుడు మీతో పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎండకి విత్ ఇన్ మినిట్స్లోనే మనం కొలాప్స్ అయిపోయి పడిపోతాం అన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది ఎండ. మీరు ఇంటర్వ్యూకి కదా ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకుంటే అది అవ్వదు. ఒక్కోసారి కొంచెం వాకబుల్ నడవాల్సి ఉంటుంది. సో, అలా నడిచినప్పుడు మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్ బాటిల్ క్యారీ చేయండి. గొడుగు క్యారీ చేసుకోండి. సన్ స్క్రీన్, ముఖ్యంగా సన్ స్క్రీన్ నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ట్యాన్ పట్టేస్తుంది మొత్తం. చూడండి నాకు ఎలా అయిపోయిందో. ముందు అసలు ఏం సన్ స్క్రీన్లు ఏం వాడేవానికి అది మొత్తం ట్యాన్ పట్టేసింది. ఇప్పుడు అది పోవట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను. సో, మీరు సన్ స్క్రీన్ 50+ ఎస్పీఎఫ్ ఏదో ఉంటుంది. 50+ తీసుకోండి. అది మంచిది. 50+ అంటే ఇక్కడ 47, 46 వరకు ఎండ వెళ్తుంది కాబట్టి సో, సన్ స్క్రీన్ వాడడం వల్ల కొంచెం ట్యాన్ పట్టకుండా ఉంటుంది బాడీకి. ఇంకోటి ఏంటంటే చాలామంది అవుట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ వర్క్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, లేదంటే యార్డ్లో కానివ్వండి, లేదంటే ఈ వెల్డింగ్ ఏరియాస్లో కానివ్వండి పనిచేసి మొత్తం ఫుల్గా చెమట పట్టేసిన తర్వాత సడన్గా ఏసీలోకి కానీ లేదంటే ఫ్యాన్ ముందుకు కానీ వెళ్ళి కూర్చుంటారు. అలా ఎట్టి బస్సులో చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే బాడీ మనం సడన్గా క్లైమేట్ చేంజ్ అయినట్టు బాడీకి అలా చేంజ్ అయితే మీకు 2-3 రోజులు సడన్ ఫీవర్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాసేపు ఆగి మీరు ఎంత ఎండలో ఉన్నా సరే కాసేపు నార్మల్గా డ్రెస్ కొంచెం పొడిగా అయ్యే వరకు లేదంటే చెమటలు తగ్గే వరకు ఆగి ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకుని ఏసీలో కూర్చోండి తప్ప చెమట పట్టిన బట్టలతో మాత్రం ఏసీలో కూర్చోవద్దు. అది చాలా ప్రమాదం. బాడీ మనం ఇంకా చాలా దారుణంగా తయారవుద్ది అన్నమాట. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఇంకా నేను నాకు తెలిసినవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.